రేయ్ లేరా రేయ్, పట్టపగలు తాగి పడుకున్నావు. ఇది పెట్టి కాదురా చెత్తకొప్ప. లేరా స్వామి లే. ఎవడ్రా బాబు నువ్వు? మహాలక్ష్మి, మహాలక్ష్మి, మహాలక్ష్మి. మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఇప్పుడు చెప్పు స్వామి, దీంట్లో నా తప్పేమైనా ఉందా? పుల్లయ్య, నీతో మాట్లాడాలి, ఒకసారి ఇలా వస్తావా? మీరు వెళ్ళండి మేడం, నేను వచ్చాను. ఈ విషయం నాకు మహాలక్ష్మికి తప్ప ఎవరికి తెలియదు. అందుకే నా గోడు నీకు చెప్పుకున్నా. వచ్చాను దేవుడా. చెప్పండి మేడం. చూడు పుల్లయ్య, మహాలక్ష్మి నీతో ఎందుకు మాట్లాడట్లేదో నాకు తెలియదు, కానీ ఆ విషయం నేను నిన్ను అడిగి నిన్ను బాధ పెట్టలేను. అయితే మహాలక్ష్మి విషయంలోనే కొంచెం భయంగా ఉంది. ఏమైంది మేడం మహాలక్ష్మికి? చెప్పండి మేడం. తను అనుకున్న ట్రస్ట్ కోసం 3 లక్షల రూపాయలు కట్టాలి. చాలా చోట్ల ట్రై చేశాం, కానీ దొరకలేదు. మరి ఇప్పుడు ఎట్టా మేడం? అదే అర్థం కావట్లేదు. నువ్వే ఎలాగైనా. నాకంత డబ్బులు ఇచ్చే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు మేడం. అయినా నన్ను ఎవరు నమ్మరు మేడం. అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటో చెప్పండి. పక్కూర్లో ఖోఖో అని ఒక ఆట జరుగుతుంది. అది కూడా ఒకటే గేమ్. నీతో పాటు ఇంకో 9 మంది కావాలి. ఆ ఆట గెలిస్తే 3 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తారు. అది గెలిస్తే అప్పుడు మీకు, మీ ఊరికి మంచి పేరొస్తుంది. నువ్వెలాగైనా ఈ ఆట గెలవాలి. నువ్వు మహాలక్ష్మి కోసం ఆడుతున్నావని ఎవరికీ చెప్పకు. ముఖ్యంగా మహాలక్ష్మికి కూడా చెప్పకు. సరేనా? మేము వెళ్ళొస్తాం. ఆల్ ది బెస్ట్. అట్టాగే మేడం. ఇప్పటికిప్పుడు 9 మంది అంటే ఎక్కడ దొరుకుతారు?